దేవుని మందిరములో ఆరాధిస్తున్న నీ మీద దేవుని వస్త్రములు కప్పబడి ఉన్నాయి. మందిరం మీద కప్పబడి ఉన్నప్పుడు ఈ మందిరములో ఎవరున్నారు? మందిరములో మనం ఉన్నాం. మత్తయి సువార్త 14:36 వీరిని నీ వస్త్రపు చెంగు మాత్రము ముట్టనిమ్మని ఆయనను వేడుకొనిరి, ముట్టిన వారందరూ స్వస్థత నొందిరి. 34 వారందరికి వెళ్ళి గిన్నెసరేతు దేశమునకు వచ్చిరి. అక్కడి జనులు ఆయనను గుర్తుపట్టి చుట్టుపట్లనున్న ఆ ప్రదేశమంతటికి వర్తమానమును పంపి రోగులనందరినీ ఆయన యొద్దకు తెప్పించి, వీరిని నీ వస్త్రపు చెంగు మాత్రము ముట్టనిమ్మని ఆయనను వేడుకొనిరి, ముట్టిన వారందరూ స్వస్థత నొందిరి. రోగులందరికీ చెప్పారు, ఇదిగో యేసు గ్రామములోనికి వచ్చాడనగానే, ఇదిగో యేసు ప్రభు గెన్నెసరేతు ప్రాంతములోనికి వచ్చాడు అనే వార్త అనేక ప్రజలకు వినబడింది. అప్పుడేం మైకులు లేవు గాని ఒకరి నుండి ఒకరికి అంతటా వార్త వ్యాపించగానే గ్రామములో రోగులందరినీ ఎత్తుకొని వచ్చారు. మంచముల మీద, పరుపుల మీద మోసుకొని వచ్చి ఆయన వస్త్రపు చెంగును ముడితే చాలు, అయ్యా నీ వస్త్రపు చెంగును ముట్టుకొనివయ్యా అని యేసు ప్రభువును వేడుకొనగా, ఆయన వస్త్రపు చెంగు ఆయన ముట్టుకొనివ్వగా అందరూ స్వస్థత నొందిరి. ఆయన వస్త్రపు చొక్కాయి అంచులు నీ మీద కప్పబడి ఉన్నాయి, ఆయన వస్త్రములో స్వస్థత. మత్తయి సువార్త 9:20-22 వరకు. ఆ సమయమున ఇదిగో 12 సంవత్సరముల నుండి రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ, నేను ఆయన పై వస్త్రము మాత్రము ముట్టితే బాగుపడుదునని తనలో తాను అనుకొని ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగును ముట్టెను. ఏమనుకుందండి? 12 సంవత్సరముల నుంచి ఒక రక్తస్రావము కలిగిన ఒక స్త్రీ వెనుక నుండి వచ్చి ఆయన పై వస్త్రమును ముట్టుకుంటే చాలు, నేను స్వస్థత పొందుకుంటానని ఆమె హృదయములో తాను అనుకొనినది. 22 యేసు వెనుకకు తిరిగి ఆమెను చూచి, కుమారి ధైర్యముగా ఉండుము, నీ విశ్వాసము నిన్ను బాగుపరచనని చెప్పగా ఆ గడియ నుండి ఆ స్త్రీ బాగుపడెను. అయ్యా నీ వస్త్రపు చెంగును ముడితే చాలయ్యా, నేను విడుదల పొందుతాను అని ఆమె నమ్మింది, విశ్వసించింది, హృదయములో అనుకొనినది, వచ్చి ఆయన వస్త్రపు చెంగును ముట్టింది. యేసు ప్రభు అంటున్నాడు, కుమారి ధైర్యముగా ఉండుము, నీ విశ్వాసము నిన్ను బాగు చేసి